జై వాసవి, జై వాసవి, జై వాసవి. మనమందరం కూడా వాసవి పుత్రులం. వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎనవెన్ చేయగానే కలవాజ సుజాత అక్కకి చైర్మన్గా చేయగానే సన్మాన కార్యక్రమం చేయాలని ఆలోచనతో వైశ్య వికాస వేదిక ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కాశం సత్యనారాయణ గారు 2017లో స్థాపించారు. సభా అధ్యక్షులు కాశం సత్యనారాయణ గారికి, స్టేజీ అలంకరించిన పెద్దలకు, స్టేజీ ముందున్న మన వైశ్యులు, పాతికేయ మిత్రులు, మా బ్రదర్సు అందరికి కూడా శుభాభివందనం, నమస్కారం. వైశ్య వికాస వేదిక చేసే ప్రోగ్రాం చూస్తే ఉద్యమం చేయటం ఎలా అనేది మనం కేసీఆర్ గారికి వెన్నతో నేర్పినట్టే కాశమన్నకు కూడా ఉద్యమం చేసి సాధించవచ్చు, ఉద్యమం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే దానికి కాశం సత్యనారాయణ గారు డాక్టర్. వైశ్య కార్పొరేషన్ చేయటం అంటే వైశ్య కార్పొరేషన్ ఫస్టే దాన్ని ఆలోచన తీసుకొచ్చింది మాత్రం ప్రేమ్ గాంధీ గారు. తర్వాత ఇంకా 60 సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఆలోచనలు వచ్చినాయి, కానీ దాన్ని నడుం బిగిచ్చి చేసేటప్పుడు మాత్రం ప్రేమ్ గాంధీ గారు చేశారు. తర్వాత దాంట్లో భాగంగా కాకుండా వైశ్యులకి అదొకటే వస్తే సరిపోదు, అదొకటే కాదు ముఖ్యం, మనకి ఇంకా కొన్ని ఉన్నాయి అని వైశ్య వికాస చైర్మన్ గారు కాశం సత్యనారాయణ అన్నగారు ఒక 10 డిమాండ్లతో వైశ్య గర్జన అనేది ఏర్పాటు చేసి ఒక 22 మీటింగులు పెట్టి ప్రతి జిల్లాలో ఎక్కడైనా మొత్తం మీద ఒక 23 మీటింగులు పెట్టి వైశ్య గర్జన చేసి ఈ 10 డిమాండ్లు పెట్టి ఈ 10 డిమాండ్లో కనీసం ఒక 5 వచ్చే వరకు పోరాడదామని చెప్పేసి వైశ్య గర్జన మీటింగ్ పెట్టి ఎలక్షన్ ముందు వైశ్యుల సత్తా ఏంటనేది స్టార్ట్ అయ్యారు. దానిలో భాగంగానే నేను ఈ కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన వైశ్యులు చాలామందికి నామినేట్ పదవులు వచ్చినాయి, సాలవలకి సన్మానించుకోవడానికే సరిపోయింది తప్ప వైశ్య కార్పొరేషన్ కోసం వాళ్ళు ఎక్కడ పోరాడింది లేదు. పార్టీలో ఉండి నామినేట్ పదవులు తీసుకొని కూడా ఆ చర్చ ఎక్కడ కూడా సీఎం దగ్గర ఉన్నా కానీ కేటీఆర్ గారి దగ్గర కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలు నాకైతే కనిపించలేదు. ఎప్పుడు కూడా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మనకి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వచ్చిన రోజే కాంగ్రెస్ పార్టీలో రాగానే మీకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. అది కాంగ్రెస్ది కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చేయలేకపోయారు. ఎలక్షన్ ముందు ఇచ్చిన కమిట్మెంట్ కోసం రాగానే కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. అది 100 కోట్ల 200 కోట్ల కాదు, డిక్లేర్ చేశారు. దానివల్ల మన వైశ్యులకి పేదలకు ఎంత పూర్ ఫ్యామిలీలు ఉన్నారంటే ఇందాక పెద్దలు చెప్పారు, దాంట్లో ఎంతవరకు న్యాయం జరిగితే వాళ్ళందరికీ న్యాయం జరిగిద్దని చెప్పేసి అనుకుంటున్నాం. వైశ్యులు ఎన్ని కమిటీలు ఉన్నా, ఎన్ని మహాసభ ఉన్నా, ఇవేపు ఎన్ని సంఘాలు ఉన్నా మన వైశ్యుల కోసం పోరాడే వాళ్ళల్లో 100% వైశ్య వికాస వేదిక ఎప్పుడు మన వెంట ఉంటుందని చెప్పేసి నేను ధైర్యంగా చెప్తున్నాను. అన్నతో పరిచయమైన 1 year లోపే ఎన్ని కార్యక్రమాలు చేశారంటే ఆయన స్వదా లాభం కోసం కాదు, ఏది చూసినా వైశ్యుల కోసమే. మొన్న కూడా రీసెంట్లీ వైశ్య గర్జన తర్వాత 2-3 మీటింగ్లు పెట్టారు. మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే ఎంపీ టికెట్ కోసం వస్తే వైశ్య వికాస వేదిక నుంచి వెళ్ళి వాళ్ళకి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా ఉన్నారంటే ముందుకు వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని చేస్తానని చెప్పేసి అన్న మాట ఇచ్చాడు. అట్లాగనే వైశ్య వికాస వేదిక ఇప్పుడు వైశ్యుల కోసం ఎందుకు పోరాడుతుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 15 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కనీసం 2029లో డినామినేషన్ అయితే ఇప్పటి నుంచి కార్యక్రమం మొదలు పెడితే 2029 నాటికి ఒక 15 సీట్లు వస్తాయనే నమ్మకంతో వైశ్య వికాస వేదిక ఈ ప్రోగ్రాం చేస్తుంది. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, కులం కోసం పోరాడే వ్యక్తి ఉన్నారంటే ఇవాళ ఎవరు సన్మానించుకోవటమో శాలువలు తెచ్చుకోవటమో సన్మానించడమే తప్ప వైశ్యుల కోసం పోరాడే వాళ్ళలో తెలంగాణ స్టేట్లో ఉన్నారంటే నేను గర్వంగా చెప్పుకోవడానికి కాశం సత్యనారాయణ గారు ఉన్నాడు అని 100% చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు
సన్మాన గ్రహీత కల్వల సుజాతక్క గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే కాదు వైశ్య సంఘంలో కూడా ప్రోగ్రాం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ రావటం. మన వైశ్యుల్లో మహిళలు తక్కువగా వస్తుంటారు బయటికి రావడానికి. మహిళల్లో ముందొచ్చి కాంగ్రెస్ పార్టీలో వెన్నుంటూ ఉండి ప్రతి కష్టం ప్రతి దానికి టీఆర్ఎస్ ఏదైనా కౌంటర్ ఇవ్వగానే ఎమ్మటే కౌంటర్ దానికి వాసవి మాతలాగా అనుగ్రహించేసి ఎమ్మటే వాళ్ళ మీద దాన్ని దండెత్తి మాటల రూపంలో వాళ్ళకి గద్దిచ్చేలాగా దానికి సమాధానం చెప్పేలాగా మాట్లాడేది కల్వ సుజాతక్క. వైశ్యులు మహాసభలో ఇప్పుడు 3 ఉన్నారు. మహిళా సంఘం బీజేపీ నుంచి ఉప్పల శారదక్క, టీఆర్ఎస్ నుంచి కాసం సుష్మక్క జనరల్ సెక్రటరీ, కోశాధికారి కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వ సుజాతక్క గారు. కులం ఒకటైనా పార్టీలు వేరైనా అందరం ఒకటే అనే దానికి నిదర్శనం అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా. వైశ్య వికాస వేదిక చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరందరూ ముందుండి మాకు ఎంతో సహాయపడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే వైశ్య వికాస వేదిక నన్ను ట్రస్ట్గా తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ వైశ్య వికాస వేదిక చేసే ప్రతి ప్రోగ్రాం కూడా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొదుమూరి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ, ఆర్యవైశ్య ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు.